మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్ తో పాటుగా మరికొందరు చనిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం 6 మృతి చెందారు. మృతుల్లో అజిత్ పవార్ ఉన్నట్లుగా డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. అందిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే విమానం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అవుతూ ఉండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది. ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లుగా సమాచారం. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. విమానం తీవ్రంగా దెబ్బతింది. మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్ తో పాటు మరికొందరు చనిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం 6 మృతి చెందారు. మృతుల్లో అజిత్ పవార్ ఉన్నట్లు డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. అందిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే విమానం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అవుతూ ఉండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లు సమాచారం. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. విమానం తీవ్రంగా దెబ్బతింది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి, అక్కడ అసలు ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు కొనసాగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అమిలియా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బారామతిలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఫ్లైట్ కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతుల్లో 2 పైలట్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బారామతిలోని జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టర్ ఫ్లైట్ లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం 8:45 సమయంలో విమానం కూలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే భారీ మంటలు కూడా చెలరేగడం జరిగింది. అయితే ఈ విమానం ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబం సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరడం జరిగింది. అయితే అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడంతో మహారాష్ట్రలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితమే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ఎన్నిక కాబట్టిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాదం మృతి చెందడంతో మహారాష్ట్రలో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. మహారాష్ట్ర అజిత్ పవార్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు తీవ్ర విషాదాలు మునిగిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 8:45 జరిగిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంబంధించి ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో 6 ప్రయాణికులు అందులో 6 మృతి చెందారు. అయితే ఈ షాకింగ్ ఘటన పూర్తిగా దేశాన్ని కుదిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాగా ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి జరిగిన తీవ్ర అజిత్ పవార్ విమానం ఉన్న విషయాలపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన పరిస్థితిపై మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని కూడా పలు రాజకీయ పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ కావడంతో బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఈ విమానం కూలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే మంటలు చెలరేగడంతో మంటల ప్రమాదంలోనే అజిత్ పవార్ తో సహా మరో 5 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ సంఘటన జరిగిన వెంటనే మహారాష్ట్రలో అంతా కూడా షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పొలిటీషియన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న పొలిటీషియన్ అజిత్ పవార్ మృతి చెందడం ఆయన కుటుంబంతో పాటు ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు మహారాష్ట్రలో కూడా తీవ్ర విషాదాలు అలముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై అధికారులు కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి సహాయక బృందాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం విమానానికి సంబంధించిన ప్రమాదం జరిగిన సమయంలో విమాన పార్ట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ చెల్లచెదరమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఆ ప్రాంతం అంతా బాగా మంటలు కూడా వ్యాపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఏదైతే ఈ విమానం ఒక్కసారిగా క్రాష్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి విమానానికి సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ అంటే ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే విమానం జరిగిన సమయంలో అక్కడ మొత్తం ఎంత అంటే అందులో కేవలం 6 మాత్రమే అక్కడ అందులో ఏదైతే ప్రయాణం చేస్తున్నట్టు తెలుసు. అందులో 6 అక్కడికక్కడ చనిపోయిన పరిస్థితిని అధికారులు ఎంబడే గుర్తించడం జరిగింది. అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు మృతి చెందడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అయితే ఆసిఫ్, మరి ఇప్పుడు అనేక సార్లు ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అంటారా ఇది, లేకపోతే ఏంటి అసలు? మరి తగిన జాగ్రత్తలు తీసుకోలేదా? మరి దేశానికి ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానంలో కూడా మరి తగిన జాగ్రత్తలు లేకపోవటమా, నిర్లక్ష్యమా, అసలు ఏమంటారు కారణాలు?
అమూల్య, మహారాష్ట్రలో ఏదైతే ఈ ఘోర విషాదం చోటు చేస్తుందో ఈ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాల్గొనడం చూస్తే నిజంగా అంటే అక్కడ టెక్నికల్ గా ఇప్పటికే అధికారులు ఒక దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక డిప్యూటీ సీఎం అంటే అధికారులు ఒక పొలిటీషియన్ వెళ్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందని కూడా ఒక ప్రాథమిక అంచనా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన 4 బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఇవాళ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. అయితే ఉదయం 8 గంటల సమయంలో ముంబై నుంచి టేక్ ఆఫ్ అయిన విమానం గంట తర్వాత బారామతి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. అయితే విమానం ప్రయాణిస్తూ 5 అక్కడికక్కడ మృతి చెందారు. అయితే ఇందుకు సంబంధించి మొత్తం ఈ వివరాలకు సంబంధించి డీజీసీ ఇప్పటికే ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు విమానంలో ప్రయాణికుల సంఖ్య ఏమైనా ఐడియా ఉందంటారా ఆసిఫ్? ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? అమూల్య, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు 2 పైలట్స్ ఉన్నారు. మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం 5 మాత్రమే ఈ విమానం వెళ్తున్న పరిస్థితి. ప్రత్యేక విమానంలోనే వెళ్తున్నారు. అయితే టేకాఫ్ ఉదయం 8 గంటలకు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన అంటే టేకాఫ్ అయిన విమానము బారామతి సమీపంలో రాగానే బారామతి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 45 నిమిషాల సమయం వ్యవధిలో అక్కడికి వెళ్ళింది. బారామతి ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అవుతున్న సమయంలోని ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రమాద సమయంలో అక్కడ 5 అజిత్ పవార్ తో పాటు 5 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాద స్థలంలో విమానం శకలాలు చెల్లచెదరుగా పడి ఉన్నాయి. అయితే మంటల్లో దట్టమైన పొగలు వ్యాపించే పరిస్థితి కనిపించింది. అయితే సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ లో అక్కడికి సహాయక బృందాలు వెళ్లి అక్కడ ఘటన స్థలంలో చేరుకున్నాయి. పరిణామంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రాజకీయాలలో ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని నింపుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయ వర్గాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరగడం చూస్తే ఒక మంచి ఒక నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందన్న విషయం చెప్తున్నారు అమూల్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్ తో పాటు మరికొందరు చనిపోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఇక బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఉండగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం 6 మృతి చెందారు. మృతుల్లో అజిత్ పవార్ ఉన్నట్లు డీజీసీఏ నిర్ధారించింది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఇక అందిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే విమానం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అవుతూ ఉండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కుప్పకూలిపోయింది. ఇక ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లుగా సమాచారం. విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. విమానం తీవ్రంగా దెబ్బతింది. पत्रक